ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. నేను రోజు చదువుతాను. హిందీ తెలుగు అంటే కొంచెం బాగా వస్తుంది చదవడం. మ్యాథ్స్ అంత రాదు. అయినా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కదా అర్థం కాదు. ఎందుకో నాకే అర్థం కాదు. నేను బాగా ప్రాక్టీస్ చేస్తాను. My mother is a Farsana. I want to become a collector. నేను చాలా కష్టపడితేనే 10th 10 GPA తెచ్చుకొని ఇంకా కాలేజ్లో ఇంకా ముందు పై చదువులు చదువుకుంటే నేను కలెక్టర్ అవుతానని రోజు అనుకుంటాను. నేను నా కాళ్ళ మీద బతకడమే నా కోరిక. తల్లిదండ్రులని కష్టపెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని నేను కష్టపడి చదువుకొని నా కాళ్ళ మీద నేను బతుకుతా. నాకు 2 sisters ఉన్నారు, 3 girls మేము. నా నుండి వాళ్ళు చాలా నేర్చుకుంటారు. నేను కలెక్టర్ అయితే పేరెంట్స్కి టీచర్స్కి చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, అందరికీ నమస్కారం. చాలా ఆలస్యమైంది ఇప్పటికీ. సార్ ఎట్లా కలెక్టర్ అయినా అని చెప్తాడు మీకు క్లాసు. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది కలెక్టర్ ఎట్లా కావాలని. కలెక్టర్ కావాలనేది ఒక కళ. దాన్ని డ్రీమ్ అంటారు. డ్రీమ్ అంటే చాలా పెద్దది. మీకు ఇప్పుడే దాని గురించి తెలియదు. ఇప్పుడు మీరు ఆలోచించేది ఏంటంటే అసలు 10th తర్వాత నువ్వు 10th ఎంత శ్రమ పడతావు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటావు, ఏ రకంగా నీ సబ్జెక్ట్స్ అర్థం చేసుకుంటావు, టీచర్స్ని అడిగి నీ అనుమానాలు తీర్చుకుంటావు. అసలు 10th క్లాస్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ పాస్ అయ్యేసరికి నీకు రావడం మొట్టమొదటి విషయం. ఇవ్వలేము పిల్లల్ని టెస్ట్ చేస్తే 10th క్లాస్లో చదువుతుంటారు, కానీ 5వ తరగతి పరీక్ష స్టాండర్డ్ కూడా ఉండట్లేదు. ఇది చాలా మౌలికమైన సమస్య. అంటే ఏ క్లాస్లో ఏ స్టాండర్డ్ ఉండాలో ఆ స్టాండర్డ్ ఉండట్లేదు. అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఎక్కడైనా సోషల్ స్టడీస్ చెబుతారు. ఆ సబ్జెక్ట్స్ మీద ఒక అనలిటికల్ పవర్ ఉండాలి మీకు. అంటే ఊరికే 1 man బ్యాట్స్మెన్ అంటాం మనం. అంటే ఏంటంటే రేపు పరీక్ష ఉంటే ఈరోజు చదువుతాము, మీ సార్ని ఇంపార్టెంట్ అడుగుతారు, మీ సార్ ఏదో 10-20 క్వశ్చన్లు చెప్తారు, ఇవి ఇంపార్టెంట్గా చదువుకో. అవి చదువుకొని పాస్ అయిన వాళ్ళు చాలామంది పిల్లలు మన స్కూల్లో ఉన్నారు. మరి సంవత్సరం అంతా మనం ఏం చేస్తాము? సంవత్సరం అంతా మన బుద్ధి కదా. సరే చదివే కాదు, నువ్వు బాబుకు నేను ఆర్టిస్ట్ కావాలని నా కళ అంటుందామె, డ్రీమ్ అంటుంది. ఆర్టిస్ట్ కావాలంటే ఆమె ఇప్పుడు నేర్చుకోవచ్చు కదా, మొదలు పెట్టాలి కదా. ఏదైనా కళ కన్నప్పుడు ముందు మొదలుపెట్టాలి, పని మొదలు పెట్టాలి. ముందు మనం చదువు స్టాండర్డ్ తెచ్చుకున్నాను, డిసిప్లిన్ డెవలప్ చేసుకున్నాను. ఆ చదివేదో సరిగ్గా చదవాలి. మనం ఆలోచించడం కాదు, ప్రతిదీ ఫోకస్తోని కన్సిస్టెన్సీ. అంటే ఇవాళ చదివితే రేపు చదవడం కాదు. ఇవాళ 2 గంటలు దానికి పెట్టి చదివామంటే రోజు 2 గంటలు ఆ సబ్జెక్టు పెట్టి చదవాలి. ఈ టైంకు నేను కూర్చుంటే చదవాలంటే ఆ టైంకు కూర్చుంటే చదవాలి. 2 గంటల 3 గంటలైనా పుట్టి చదవడం కాదు. చదవడం ఏముంది, అర్థం కావాలి కదా. ఆ అర్థమైంది మనం పూర్తి అవగాహన చేసుకోవాలి కదా. ఆ పుస్తకం పక్క పెడితే నేను చదివిన విషయం ఏదైనా చెప్పగలిగే ఒక సామర్థ్యం మీకు రావాలి. అంటే మీ చదువులో కనీస సామర్థ్యం వస్తే అప్పుడు మీ చదువుకు సర్టిఫికెట్కు ఒక విలువ ఉన్నట్టు. యాక్చువల్గా సర్టిఫికెట్ విలువ ఇంపార్టెంట్ కాదు, నీవైన సర్టిఫికెట్కు విలువ రావాలి.
నీ వలన మీ టీచర్స్కి విలువ రావాలి, నీ వలన మీ తల్లిదండ్రులకు విలువ రావాలి. ఈ పాప ఎవరంటే ఈ పాప తల్లిదండ్రులు వీళ్ళు, వీళ్ళ టీచర్ వీళ్ళని చెప్పగలగాలి. అట్లా మీ విలువ అప్పుడు నిర్ణయం అవుతుంది. మీ సర్టిఫికేట్ చేతికి దానికి ఈ రోజు ఏం చేస్తాం, రేపు ఏం చేస్తాం అనేది సంవత్సరం పూర్తిగా మీరు శ్రమ పడితే డిసిప్లిన్తో, ఒక ఫోకస్తో, మీకైనా డౌట్స్ ఉంటే మీ తల్లిదండ్రులను టీచర్స్ను అడిగి మీరు శ్రమిస్తే అప్పుడు మీకు అవకాశం ఉంటుంది. అంతేగాని ఊరికి నేను కలెక్టర్ అవుతాను, లేకపోతే ఆర్టిస్ట్ అవుతాను, లేకపోతే డ్యాన్సర్ అవుతాను అంటే చాలా మంది అంటారు. అనేవాళ్ళు చాలా ఎక్కువ, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటారు. అనడం ముఖ్యం కాదు. ఆ అనడం అనేది మీ కోరికనే తెలుస్తుంది. అది బలంగా మారాలి మీ కోరిక. ఆ కోరికను మీరు జీవితంలో ఒక లక్ష్యంగా వేసుకుని ఆ లక్ష్యం సాధించేందుకు మీరు ముందుకు పోవాలి. ఆ లక్ష్యం సాధించడానికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచించి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళ సహకారం తీసుకున్నారు. మనకు సమస్య ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు నేనేదో బ్యాక్వర్డ్, మాకేం చేత కాదనే మెంటాలిటీ చాలా ప్రబలంగా కనిపిస్తూ ఉంది. మీరు ఒక్కటే ఆలోచించాలి, సమయం ఇవ్వట్లేదు. మొట్టమొదటి పని ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని లేపి వాళ్ళతో కాస్త ప్రేమగా మాట్లాడి వాళ్ళలో కొంత ఆరోగ్యం పట్ల ఆసక్తి, కొంత ప్లెజెంట్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. రోహిత్ శర్మ ఎవరు? కెప్టెనా? రోహిత్ శర్మ అనే అతనికి క్రికెటర్ కావాలని జీవితంలో చాలా పెద్ద కోరిక. అతని సంగతి మీకు తెలీదు. అతను క్రికెట్ కోచింగ్కి ఫండ్స్ లేకపోతే పాల ప్యాకెట్లు అమ్ముకొని డబ్బు సంపాదించి క్రికెట్ కోచింగ్కి వెళ్ళాడు రోహిత్ శర్మ. అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే మన ముందే చాలా మంది ఉన్నారు. చాలా పేదరికం ఉంది, బ్యాక్వర్డ్నెస్ ఉంది. పేరెంట్స్కి బాగా అలసిపోయి వస్తారు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి అలసిపోయినప్పుడు వాళ్ళతోనే కాస్త కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే, వారికి ఫుట్బాల్ లేకపోతే కబడ్డీ, క్రికెట్ ఇష్టమైతే అదే మాట్లాడాలి, పర్వాలేదు. ఆ పిల్లగాని కానీ లేకపోతే పాపని కానీ ఒక మంచి మూడ్లో తీసుకొచ్చి ప్లెజెంట్గా తల్లిదండ్రులు సమయం గడపాలి. అట్లాగే రాత్రి పడుకునే ముందు కూడా తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ రోజు ఒకటి ఆలోచించి, మీకు చాలా తెలుసు, మీరు చదువుకున్నారు, అనుభవం ఉన్నది, మీకు తెలియకుంటే ఇప్పుడు చాలా పుస్తకాలు చదవచ్చు డే టైంలో. తల్లిదండ్రులు వాళ్ళకి కాస్త ఇన్స్పిరేషన్ వచ్చే విషయాలు చెప్పాలి. మన నిజ జీవితంలో ఎవరెవరైతే బ్యాక్గ్రౌండ్ సరిగా లేకుండా జీవితంలో పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయాలు చెప్పాలి. ఓకే, ఇప్పుడు చాలా మంది ముస్లిం అబ్బాయిలు ఉన్నారు. సిరాజ్ అహ్మద్ ఎవరు? సిరాజ్ మన సమాజంలో మన ముందే చాలా పైకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుట్టగానే ఎవరు పై స్థాయికి పోరు. అమ్మాయి కూడా ఒకటప్పుడు ధనవంతుడు కాదు. చిన్నప్పుడు అమ్మాయి కూడా ధనవంతుడు కాదు. ఇంత ఆస్తి, ఇంత సంపద ఉండేనా? ఈయన మన దేశ ప్రధానిగా ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఎవరైతే పెద్ద స్థాయిలో ఇప్పుడున్నారో, చరిత్రలో ఉన్నారో చాలా మంది. ఇప్పుడు మీ ఫేవరెట్ సచిన్ టెండూల్కర్ కూడా ఒక పల్లెటూరులో ఒక అబ్బాయి ఒక టీచర్ ఇంట్రెస్ట్ తీసుకొని కోచింగ్ ఇచ్చాడు. అతని లైఫ్ మొత్తంలో ఆ కోచ్ 1,00,000 మంది పిల్లలకు కోచింగ్ ఇచ్చాడు క్రికెట్. కానీ ఒక 4-5 క్రికెట్ ప్రిపేర్ చేయలేదు. అంటే ఎవరికైతే బలంగా కోరిక ఉందో, ఎవరికైతే ప్యాషన్ ఉందో, ఎవరైతే డిసిప్లిన్తో ఆ కోరికను నెరవేర్చుకున్నారా, ఆ కళను నెరవేర్చుకున్నారని శ్రమపడ్డారో అటువంటి వాళ్ళే జీవితం
జీవితంలో పైకి వస్తారు. పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు మీ తల్లిదండ్రులు గౌరవిస్తారా లేదా? ఎస్ ఆర్ నో? మీ తల్లిదండ్రులు తలెత్తుకొని ఇలా ఉండాలంటే సమాజంలో మీరు మంచి స్థాయిలో ఉండాలా వద్దా? మీ టీచర్లు మీ గురించి గొప్పగా చెప్పి, ఇద్దరు మా స్టూడెంట్లు ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి వెళ్ళాలని మీ గురించి గొప్పగా మాట్లాడే రోజులు రావాలా వద్దా? అది రావాలంటే ఊరికే రావాలంటే సరిపోదు. అది ఊరికే మాటలు చెప్పడం, స్పీచ్ ఇవ్వడం కాదు. ఆ రకంగా మనం జీవితంలో ముందుకెళ్ళాలి. మళ్ళీ ఏం చేస్తాము అంటే, మీకున్న ఏదైతే కోరిక ఉందో దాన్ని బట్టి ఇంటర్మీడియట్లో కూడా సబ్జెక్ట్స్ వెనుకున్నారు. రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. మీ కోరికను దృష్టిలో పెట్టుకొని ఆ కోర్సును మీరు ఇంటర్మీడియట్లో కూడా వెనుకున్నారు. అట్లనే డిగ్రీ చేయాలి, అంటే పీచ్ చేయాలి. ఎవరికైనా సైంటిస్ట్ కావాలన్నది పిహెచ్డి వరకు పోయి రీసెర్చ్ చేస్తేనే సైంటిస్ట్లు అవుతారు. కొంతమందికి టీచింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంఎస్సీ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, ప్రొఫెసర్ అవుతారు. ప్రొఫెసర్ చాలా మంచి జీవితాలు ఉన్నాయి. ఏదైనా అల్టిమేట్గా మన సమాజంలో పైసా హైతో పరమాత్మ, అంతేనా కాదా? మరి పైసా సంపాదించే మార్గాలు మంచి మార్గాలున్నాయి, చెడు మార్గాలున్నాయి. కానీ మంచి మార్గంలోనే మనం పైసలు సంపాదించే అవకాశం ఉందా లేదా? ఉంది. వ్యాపారం చేసుకోవచ్చు, రకరకాల ఉద్యోగం చేయొచ్చు, ఏం చేసినా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఉంటే విలువ ఉంటుంది, మీకు కూడా తెలుసు. డబ్బు ఉంటేనే మీకు ఇల్లు వస్తుంది, కారు వస్తుంది. మీ పిల్లల్ని కూడా మంచి స్కూళ్ళల్లో చదివిస్తారు. అరే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నా పిల్లల్ని మంచి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తామని కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎంత తినాలా? మీరు పైకి ఎదిగినప్పుడే మీ కోరిక తీరుతుంది, మీ తల్లిదండ్రుల కోరిక తీరుతుంది, మీ టీచర్లకి ఒక తలెత్తుకునే అవకాశం ఉంటుంది. మీ స్కూల్ మిస్ కావడం కాదు, స్కూల్ మిమ్మల్ని మిస్ కావాలి. అరే ఇంత మంచి పిల్లాడు, ఇంత మంచి అమ్మాయి మా స్కూల్లో చదివితే ఇప్పుడు లేదని స్కూల్లో ఉన్న వాళ్ళంతా భావించాలి. మీరు స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అది చేయగలిగితేనే మీరు నిజంగా మీ గురించి, మీ జీవితం గురించి ఆలోచిస్తున్నట్టు లెక్కగా నేను భావిస్తాను. మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. ఆలోచనలు చేయాలి, ఆలోచన దగ్గర మనం మాట్లాడాలి, ఆ మాటల్ని మనం ఆచరణలో పెట్టాలి. మనకి ఈ మైండ్ సెట్ అంటాం, అంటే ఆలోచించే విధానం. మన సమాజంలో 4 రకాల మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక మైండ్ సెట్ ఏంటంటే వ్యూవర్ మైండ్ సెట్ అంటారు. వాళ్ళు ఏం చేయరు, పొద్దున్న రాత్రి క్రికెట్ చూస్తారు, సినిమాలు చూస్తారు, సీరీస్ చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ దానిలో నుంచి ఏం గ్రహించారు చూస్తారో మర్చిపోతారు. కావాలంటే కామెంట్ చేస్తారు, సీఎం మీద, ఫీమేల్ మీద కామెంట్ చేస్తారు. మరి చేసేది ఏం లేదు, చూడము, కామెంట్ చేయడమే. వాడంతా వీళ్ళిట్లా వాళ్ళ దోస్తుల్ని ఇంకోల్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరిచారో వివిధ పాఠశాల విప్పుదాం, అందుకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మొదటగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాగా డ్యామేజ్ చేసేది ఇదొక మొబైల్ ద్వితీయ స్థానంలో 9.2 జీపీఎస్ సాధించి ఆ తర్వాత జెడ్పీఎస్ గర్ల్స్ సమేతంగా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ట్రస్ట్ తరఫున విద్యార్థులకు అమూల్యమైనటువంటి బంగారు పథకం మరియు నగదు పురస్కారం, దాంతో పాటు అమూల్యమైనటువంటి పుస్తక సంపదని వారి సందర్భంగా ట్రస్ట్ తరఫున అందిస్తుంది. ప్రథమ స్థానంలో ముందుగా ఉన్న ఆ విజయ కౌన్సిల్ ముస్లిం
సన్మానం పొందిన తర్వాత వేదిక పైన ఉండాలి. వేదిక పైన వెంటనే ఉండాలి. తర్వాత కీర్తన 9.2